లేదు, అక్కడి నుండి మరుగులు పడిపోతుంది. అది కానే కాదు, గుర్రం తీర్చుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఈ జయంతి కార్యక్రమాన్ని సమితి ద్వారా నడిపించాలనే యొక్క మరి ఉద్దేశంతో ఈ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సమితిలో 27 మంది మెంబర్స్ అందులో జీవిత సభ్యులుగా చేరారు. మేము కూడా జీవిత సభ్యులుగా మేము కూడా చేరతాము. మేము ప్రచార సమితిలో ఉండి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటామని అమ్మగారులు అయ్యగారులు ఏమైనా ఉంటే కూడా చేరవచ్చును. మలయాళ స్వామి వారు ఏకాదశి రోజు తినిపించారు. ఏకాదశి రోజు సిద్ధపడ్డారు కాబట్టి ఏకాదశి 11 అయింది కాబట్టి ఎవరైనా 11,000 రూపాయలు వాళ్ళ పేరు మీదే వాళ్ళు ఈ సమితిలో జమ చేసుకోవచ్చు. ఎంతమంది అయితే ఈ సమితిలో మెంబర్షిప్ ఉందో వాళ్ళందరూ కూడా సమితి సభ్యులు. కమిటీ వారే కమిటీ. దీనివల్ల ఒకళ్ళు రాజు, ఒకళ్ళు మంత్రి, ఇద్దరు భటులు అనేది ఎవరు ఉండరు. వాళ్ళందరూ కలిసి చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాగే వచ్చే సంవత్సరం 126వ జయంతి కార్యక్రమాన్ని కూడా అమ్మగారు మా ప్రాంతంలో మేము జరిపించుకుంటామని చెప్పి ముందుకు వచ్చారు. రేపు అభ్యర్థన పత్రంతో వేదిక మీదకి వారంతా తీసుకొస్తారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే జయంతి పురస్కరించుకొని 2 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. సమితి ప్రారంభించిన తర్వాత అనిపించింది మలయాళ స్వామి జీవిత చరిత్ర 7 ఘట్టాలు కాబట్టి 7 రోజులు స్వామి జయంతి జరుపుకోవాలా, ఒక్కొక్క రోజు ఒక ఘట్టాన్ని జరుపుకోవాలా. భగవద్గీత చరిత్ర గురించి చెప్పేవాళ్ళు టీవీ ద్వారాగా పత్రికల ద్వారాగా మలయాళం వింటూ ఉన్నాము. కానీ మలయాళ స్వామి గురించి తెలుసుకోవాలా,